దేవుని ప్రేమ ఎవరి యందు నిలుస్తుంది, ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుంది అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచించేద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది దేవుని ప్రేమను గురించి అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో లేఖనాలు ఎలా చెబుతున్నాయి ప్రియులారా. ఈ లోకపు జీవనోపాధికి అలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట చూచియు ఎంత మాత్రమును కనికరము చొప్పున వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియులారా. ఈ భూమి మీద మన కళ్ళ ముందు చాలామంది సహోదరులు అనబడిన వాళ్ళు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని పిల్లలు ఎంతోమంది లేమి కలిగి ఉండడం అనేది కళ్ళతో చూస్తూ కూడా ఎంత మాత్రమును పట్టించుకోకుండా, ఈ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ వ్యక్తిని నేను కనికరించాల్సిన అవసరం లేదు, ఎలాగున అనేక మంది దేవుని ప్రేమ నుంచి వేరైపోతున్నారు ప్రియులారా. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే, నీ కంటికి కనిపించే నీ సహోదరుని ప్రేమించని నీవు కంటికి కనబడని దేవుణ్ణి ఎలాగున ప్రేమిస్తావు వేషధారి అని దేవుడు తన వాక్యములో చెబుతున్నాడు. క్రైస్తవుడు అనగానే క్రీస్తుని కలిగి ఉండేవాడు. క్రీస్తు లేదా దేవుడు అనగా ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. అలాగే ప్రేమ లేని ఒక వ్యక్తి దేవుని చూచిన వ్యక్తి కాదు. ఎందుకు అంటే, మనము కనుక మన సహోదరుని ప్రేమించగలిగితే అతడు దేవుని పోలికలో ఉన్నాడు, అతడు కూడా దేవుని స్వరూపి అని ప్రేమించగలిగితే ప్రేమ మనలో, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. ఇక్కడ కొంతమంది ప్రేమను చూపించకపోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటిది వాళ్ళు గుర్తింపు ఇవ్వరు, అనగా అనేక పర్యాయములు ముఖస్తుతి చేయరు. కొందరు ప్రేమ చూపించడానికి, కొందరు సహాయం చేయడానికి మొదటి కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తులలో నుంచి ముఖస్థుతిని కోరుకుంటారు. అనేక మందిలో పొగడము, అతన్ని గౌరవించడము, ఘనపరచడము, అతన్నే దేవుడిగా చూపించడము ప్రజలకి, అలాంటి వ్యక్తులంటేనే కొందరికి ఇష్టం ఉంటుంది. అలాంటి వ్యక్తులకు మాత్రమే సహాయం చేస్తారు, కనికరం చూపుతారు. రెండవదిగా ఆ వ్యక్తి ద్వారా ఏదైనా ఒక లబ్ధి పొందుతాము అనంటే, తిరిగి ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తే ఆ వ్యక్తి దగ్గర నుంచి తిరిగి నాకు ప్రేమ వస్తుంది అని కోరుకున్నట్లయితే అలాంటి వ్యక్తులు ప్రేమించేటువంటి అవకాశం ఉంది. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే మనము ఇతరుల మీద ప్రేమ చూపించాలి, ఇతరుల ఎడల కనికరం చూపించాలి. అప్పుడే మనం క్రైస్తవులం అవుతాము, అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాము, అప్పుడే మన ఎడల దేవుని ప్రేమ కనపరచబడుతుంది, అలాగే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది.